తను అనుకోకుండా ఏది చేయదు, కావాలని చేస్తుంది. తీరా దొరికిపోయాక నేను అలా అనుకోలేదు, ఇది పొరపాటు కాదు అని ఏదో ఒకటి సర్ది చెప్పాలని చూస్తుంది. నాగుపామనే ఇది. ఇలాంటి మనిషిని ఇంట్లో వాళ్ళు నమ్ముతున్నారు అంటే వాళ్ళందరూ ఎంత తెలివి తక్కువ వాళ్ళో ఆలోచించు. చాలు బాను. ఎంతమంది చెప్తున్నా నీ పంత నీదే తప్ప నువ్వు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించవేంటి? ఇప్పుడు నీలిమ చేసింది ఏది తప్పు కాదు. పాప ఏడ్చేసరికి ఎత్తుకుంది, అందులో పొరపాటేమీ లేదు. ఆ మాత్రం దానికి నువ్వు వింత గొడవ పడ్డంలో అర్థం నాకేమీ కనిపించడం లేదు. ఏంటండి పాప అంతలా ఏడిస్తే నీలిమ తప్పేం లేదని చెప్తున్నారు? మరి మన పాప ఎందుకండి ఏడుస్తుంది? ఏం మాట్లాడుతున్నావు బాను? పాప నిద్ర నుంచి ఉలిక్కిపడి లేచుంటుంది, అందుకే ఏడుస్తుంది. ఏ చిన్నపిల్ల అయినా సరే తల్లి ఎత్తుకోగానే ఊరుకుంటుంది, ఇంకెవరు ఎత్తుకున్నా సరే ఏడుస్తుంది. అలాగే మన పాప కూడా ఏడుస్తోంది. ఏదో నీలిమ ఏడిపించినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావేంటి? మనిషి మీద కోపం ఉండొచ్చు, కానీ ఇలా ప్రతిదాన్ని తప్పనడం కరెక్ట్ కాదు. బాగుందండి, నీలిమని చాలా బాగా వెనకేసుకొస్తున్నారు. అంటే ఇక నేను తప్పు చేస్తున్నానని మీరందరూ అంటున్నారన్నమాట. నీలిమది ఏ పొరపాటు లేదనే కదా మీరు చెప్పాలనుకున్నది. అది కాదు బాను, ఇలా ప్రతి చిన్న విషయానికి నువ్వు నీలిమ మీద ఎందుకు సీరియస్ అవుతున్నావని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, అంతేకాని నువ్వు తప్పుగా అన్నావని కాదు. లేదండి, ఈ మధ్యన నీలిమనొక్క మాట అంటుంటే మీరందరూ భరించలేకపోతున్నారు. నీలిమ కన్నీళ్లు పెట్టుకుంటుంటే మీరు అసలు ఎవరు తట్టుకోలేకపోతున్నారు. నేను ఇంట్లో లేకపోతే ఏదో జరిగింది. ఈ నీలిమ మీ అందరినీ మార్చేసింది. అందుకే మీ అందరికీ ఈ నీలిమ మీద అంత అభిమానం పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా మీరు నీలిమ విషయంలో చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ప్రతి దానికి నాకు సర్ది చెప్పాలని చూస్తున్నారు. కానీ నీలిమ తప్పుందని మీరెక్కడో ఒప్పుకోవడం లేదు. ఎందుకు ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు? భాను, ఇందులో నేను సపోర్ట్ చేయడానికి ఏముంటుంది? ఏం జరిగిందో అర్థం చేసుకోమనే కదా చెప్తున్నావు, అందులో తప్పేం లేదు కదా. అవునదినా, అన్నయ్య మాటల్లో పొరపాటేముంది? అమ్మా భాను, అది నేను... మీ ఇద్దరు ఆగండి. చాందిని, మీ అన్నయ్య మీద అభిమానంతో నువ్వు సర్ది చెప్పాలని చూస్తున్నావు. మా అన్నయ్య నీ మీద ప్రేమతోని, మా ఆయన మీద ఉన్న గౌరవంతో నాకు నచ్చ చెప్పాలని చూస్తున్నారు. కానీ నా భర్త ఏంటో నాకు తెలుసు, ఆయన మనసు ఏంటో నేను బాగా అర్థం చేసుకోగలను. ఇదివరకు నీలా లేరు. నా మాటకు ఎంతో విలువిచ్చేవారు. నేనెవరి మీదైనా నా కోపాన్ని పెంచుకుంటే దానికి కారణం ఏంటని ఆలోచించేవారు. కానీ ఇప్పుడు మాత్రం నీలిమ విషయంలో ఈయన ప్రవర్తన మారింది. అందుకే నాకు అనుమానం వస్తుంది. అసలు నేను లేని సమయంలో ఇక్కడ అంత మార్పు ఏం జరిగిందో నాకు ఆయన నుంచి సమాధానం రావాలి. చెప్పండి. నీలిమని మీరు ఇంత సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగిందో నాకు తెలియాలి. చూడు బాను, నీ మీద నాకు ఎంత ప్రేముందో చెప్పడానికి మాటలు సరిపోవు. నువ్వంటే నాకెంత ఇష్టమో చెప్పడానికి నేనే నీ కథలు చెప్పట్లేదు. నువ్వు వచ్చిన రోజు, నువ్వు నాకు కనిపించిన రోజు నా కళ్ళల్లో ఆనందం నీకే తెలిసి ఉంటుంది. అది నీ మీద నాకున్న అభిమానం. నీ విషయంలో నేనెప్పుడు పొరపాటు చేయను. అలాగే నువ్వు పొరపాటుగా మాట్లాడితే సర్ది చెప్పే ప్రయత్నం చేశాను తప్ప అంతకు మించి ఇక్కడ ఏమీ జరగలేదు. ఇంకా ఇక్కడెందుకు నించున్నావు? పో బయటికి. భాను, వదినా, వదిలే. మీనాక్షి,
నువ్వు మా అందరికీ దూరమై ఏళ్లు గడుస్తున్నా నీ జ్ఞాపకాల్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను, మర్చిపోను కూడా. ఈ క్షణం కూడా నువ్వు నాతోనే ఉన్నట్టుంది. నువ్వేం చేశావు, ఏం చేశావు నువ్వు? జీవితాంతం నాతోనే ఉంటానని నా చేతిలో చెయ్యి వేసి మాటిచ్చావు కదా. ఆ మాటను అలాగే గాలి కొదిలేసి మధ్యలోనే నన్ను ఒంటరి వాణ్ణి చేసి ఎలా వెళ్ళిపోయావు? నువ్వు వెళ్ళిపోయాక నాతో మిగిలింది నీతో నా జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాలే ఒక పక్క అందరితో కలిసే ఉన్న ప్రాణమైన భాను తిరిగొచ్చిందన్న ఆనందంలో ఉన్నా సరే, నువ్వు లేవు అన్న క్షణం గుర్తుకొచ్చినప్పుడు ఇక్కడ గుండెల్లో గుచ్చుకుంటున్నట్టుగా ఉంది. అందుకే చాలా బాధగా ఉంటుంది. ఎందుకు మీనాక్షి మా అందరికీ ఇంత ద్రోహం చేశావు? ఇప్పుడు నువ్వు కూడా మాతో ఉండుంటే ఎంత బాగుండేది, ఎంతో బాగుండేది. అవును, నాన్న, అమ్మ గుర్తొచ్చిందా? మర్చిపోతే కదమ్మా గుర్తుకు రావడానికి. తను నా జీవితంలోకి వచ్చిన క్షణం గుర్తుంది. ఆ తరువాత తనతో గడిపిన జీవితం, తను మనకి దూరమైంది అన్న క్షణం కూడా గుర్తుందమ్మా. ఒకటి మధుర జ్ఞాపకమైతే ఇంకొకటి మర్చిపోలేని చేదు జ్ఞాపకం. అందుకే తనతో గడిపిన కాలాన్ని తలుచుకుంటుంటే ఆనందంగా ఉంది. తను లేదు అన్న నిజాన్ని తలుచుకున్నప్పుడు గుండెంత బరువెక్కినట్టుంటుంది. నిజమే నాన్న, భార్యాభర్తల బంధం అంటే అదే. చూసే వాళ్ళకి వాళ్ళిద్దరుగా కనబడతారు, కానీ వాళ్ళకి మాత్రమే తెలుసు ఇద్దరు ఒకరే అని. ఒకరికి కష్టం వస్తే ఇంకొకరికి కన్నీరు వస్తుంది, ఒకరికి సంతోషం వస్తే ఇంకొకరి మొహంలో చిరునవ్వు ఉంటుంది. అదే నిజమైన బంధం అని ఆ బంధాన్ని తెలుసుకునే వాళ్ళకే తెలుస్తుంది. అందులో ఎలాంటి చిన్న ఇబ్బంది కనిపించినా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఏంటి తల్లి నువ్వు అలా మాట్లాడుతున్నావు? నువ్వంటే కార్తీక్కి ఎంత ఇష్టమో తెలుసు కదా. అసలు నువ్వెందుకు ఇలా ఫీల్ అవుతున్నావు? నిజమే నాన్న, నా భర్తకి నేనంటే ప్రాణం. అది నాకు తెలుసు. ఆయన గుండెల్లో నాకు ఎంత గొప్ప స్థానం ఉందో ఎవరూ చెప్పక్కర్లేదు. అది నా మనసుకు తెలుసు. కానీ ఇంత గొప్ప ప్రేమలో కూడా నాకు తెలియని ఏదో ఉందనిపిస్తుంది. అయ్యో నాన్న, జాగ్రత్త. ఏంటి తల్లి నీ మాటెందుకు తేడాగా ఉంది? లేదు నాన్న, ఈ ఇంట్లో నాకేదో తేడా కనిపిస్తోంది. నాకు తెలియకుండా ఇక్కడ ఏదో జరిగింది. అది నాకు తెలిస్తే నేనెక్కడ బాధపడతాను, లేదా నాకేదో జరుగుతుందని అందరూ దాచే ప్రయత్నం చేస్తున్నారని నా మనసు నాకు గట్టిగా చెప్తోంది. బంగారం, ఏంట్రా? నాన్న,
కానీ మీరు నా దగ్గర ఏ నిజాన్ని దాచరని నాకు తెలుసు నాన్న. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. నిజం చెప్పండి నాన్న. నేను లేనప్పుడు నాకు తెలియకుండా ఇక్కడ ఏమైనా జరిగిందా? అది నాకిప్పుడు తెలిస్తే నాకేదో జరుగుతుందని అందరూ భయపడుతున్నారు కదా. లేదు, అలాంటిదేం జరగలేదు. అసలు నువ్వు లేవు అన్న నిజాన్ని ఎవరం జీర్ణించుకోలేకపోయాం. మాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అందరం బాధపడ్డామే తప్ప నీకు తెలియకుండా నిన్ను బాధ పెట్టే పని ఈ ఇంట్లో ఎందుకు జరుగుతుంది? ఎప్పటికీ జరగదు కమ్మా. నిజమేనా నాన్న? నా కుటుంబానికి నా మీద ఎంత అభిమానం ఉందో వాళ్ళందరూ చూపిస్తున్న మమకారంలో నాకు అర్థమవుతుంది. కానీ ప్రతి వాళ్ళ ప్రవర్తనలోనూ ఏదో విచిత్రం కూడా నాకు కనిపిస్తోంది. నాకేదో చెప్పలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారన్నది నాకు అర్థమవుతోంది. అందుకే అది ఎలాంటి విషయమైనా సరే నేను పాజిటివ్గా తీసుకుంటాను నాన్న. నా వాళ్ళు నా కోసం ఆలోచించి చేసుంటారని నేను అర్థం చేసుకుంటాను. దయచేసి మీరైనా నాకు నిజం చెప్పండి. ఈ నిజం తెలిస్తే భాను ఇబ్బంది పడుతుందని మనం అందరం అనుకుంటున్నాము. ఈ నిజాన్ని మనం అందరం దాచాలి. కార్తీక్కి నీలిమకి పెళ్లి జరగలేదు. ఏంటి నాన్న మౌనంగా ఉండిపోయారు? మౌనం కొన్నింటికి సమాధానం అవుతుంది. నా అనుమానానికి మీ మౌనం సమాధానం కాదు కదా. అయ్యో, అలాంటిదేం లేదు తల్లి. అయినా నీకు అలాంటి అనుమానం ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తున్నాను అంతే. అంతేకాని ఇంకేం లేదు. చూడు, ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నీ సంతోషాన్ని మాత్రమే కోరుకునేవారు. చెల్లెమ్మ నిన్ను తనొక అత్తలా కాకుండా అమ్మలా చూసుకుంటుంది. ఇక పెద్ద ఆవిడ బామ్మగారికైతే నువ్వు అంటే ప్రాణం కంటే ఎక్కువగా. కార్తీక్కి నువ్వంటే ఎంత ఇష్టమో, నువ్వంటే ఎంత ప్రాణమో నేను నీకు చెప్తుంటే తెలుస్తుందా? ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నీ గురించి ఆలోచించే వాళ్ళేనమ్మా. కొద్ది రోజులుగా మాకు దూరంగా ఉన్నావు. నీ గతాన్ని నువ్వు మర్చిపోయి ఎవరింట్లోనో బతికావు. ఇప్పుడు నువ్వు మళ్ళీ తిరిగొచ్చిన ఆనందంలో అందరం ఉన్నాం. ఏదో ఆ క్రమంలో వాళ్ళు మాట్లాడే మాటలు గాని చేసే ప్రవర్తనలో గాని నీకలా అనిపించిందేమో. చూడు బంగారం, నీ దగ్గర ఎవ్వరూ ఏ నిజాన్ని దాచట్లేదమ్మా. మీరు నాకు జన్మనిచ్చిన తండ్రి. నా జీవితంలో నాకు ప్రాణమైన కార్తీక్తో పాటు మీరన్నా నాకు అంతే ఇష్టం. మీరు నా దగ్గర ఏ నిజాన్ని దాచరని నేను అనుకుంటున్నాను. నాకు నిజమే చెప్తున్నారు కదా. అలా అనొద్దు. ఏంట్రా, చూడు, నువ్వు నా ప్రాణం కన్నా ఎక్కువ కదరా. కదా, నువ్వు బాధపడే మాటలు నేనెందుకు మాట్లాడతాను చెప్పు. నా బంగారం కదా, మనసులో ఏది పెట్టుకోకురా. సంతోషంగా ఉండు. నా బంగారం కదా, సంతోషంగా ఉండాలిరా. అది ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి.
నాన్న మాటల్లో కూడా ఏదో దాస్తున్నారనిపిస్తోంది. అదేంటో ఎలా తెలుసుకోవాలి? తను ప్రాణంగా చూసుకునే కార్తిక్కే తను లేదు అనుకుని నీలిమనిచ్చి పెళ్లి చేసేవన్న నిజాన్ని ఎలా చెప్పాలి మీనాక్షి? అందుకే అబద్ధం చెప్తున్నానని తెలిసినా నా కూతురు బాధపడకూడదని అలా చెప్పాను. ఐఎమ్ సారీ. భాను నీలిమ మీద విపరీతమైన కోపంతో ఉంది. అందుకే నీలిమ ఏం చేసినా భానుకి తప్పుగానే కనిపిస్తుంది. నిజమే, నీలిమ మారిపోయింది అన్నది మనందరికీ తెలుసు. కానీ భానుకు తెలియదు కదా. తన ఇంట్లోంచి వెళ్లేసరికి నీలిమ ఎలా ఉండేదో భానుకి నీలిమ ఇప్పటికీ అలాగే కనిపిస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో చాలా మార్పులు జరిగాయి. నీలిమ ప్రవర్తనలో కూడా పూర్తిగా మార్పొచ్చింది. అది భాను గుర్తించలేకపోతుంది. భానుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్లు కూడా చెప్పారు. అందుకే తనకి ఏ విషయం చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని మనకెవ్వరికీ అర్థం కావడం లేదు. కానీ ఇలా నీలిమ ఎదురైన ప్రతిసారి వాళ్ళు గొడవ పడుతూ ఉండడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది పార్థు. ఏదో ఒకటి చేసి భానుకి నీలిమ మీద ఉన్న కోపాన్ని పోగొట్టే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో అని నాకు భయంగా ఉంది పార్థు. డాక్టర్ చెప్పారు కదా, కనీసం 6 నెలల పాటు భానుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని. అనుక్షణం గమనిస్తూ తను టెన్షన్ పడే మాటలు ఎలాంటివి చెప్పకూడదన్నారు కదా. ఇప్పుడు నీలిమ విషయంలో ఎవరు పాజిటివ్గా మాట్లాడినా తనకి కోపం వస్తుంది. అంతవరకు ఎందుకు? కార్తీక్ మాట్లాడితేనే భాను తట్టుకోలేకపోతుంది. అలాంటిది మనం ఏం చెప్పినా కూడా తనకి లేనిపోని అనుమానం వస్తుంది. అది మరింత ప్రమాదం. నిజమే పార్థు, కానీ ఇలా ఇంట్లో అస్తమానం గొడవ పడుతూ ఉంటే పరిస్థితి ఏమవుతుందో అని. ఒక పక్క స్నేహ శారదా గారు కూడా వాళ్ళ అమ్మాయిని భాను అంతలా బాధ పెడుతోందని వాళ్ళు కోపంతోనే ఉన్నారు. పొరపాటున వాళ్ళు ఎప్పుడు నోరు జారుతారో అని నాకు చాలా భయంగా ఉంది. అందుకే ఏదో ఒకటి చేసి భానుకి నచ్చ చెప్తే మంచిదేమో. నీలిమ విషయంలో కొంచెం సైలెంట్గా ఉండు అని నువ్వు చెప్తే వింటుంది కదా. నా చెల్లెలు మనసేంటో నాకు పూర్తిగా తెలుసు. తనకి కీడు తలపెట్టిన వాళ్ల మీద కూడా ఎప్పుడూ తన కోపాన్ని పెంచుకోలేదు. కానీ నీలిమ విషయంలో ఈరోజు భాను ఇలా ప్రవర్తిస్తుంది అంటే నాకు ఎలాంటి తప్పు కనిపించట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు నీలిమ వల్ల భాను ఎంత బాధపడిందో, ఎలాంటి పరిస్థితి ఎదుర్కొందో మనందరికీ తెలుసు కదా. కార్తీక్కి తను దూరంగా ఉంది. తన భర్త తనకి దూరమైనందుకు నాన్న దగ్గర ఉన్నా కూడా తను ఎంతగానో కుమిలిపోయింది. ఈ ఇంట్లో అడుగుపెట్టే పరిస్థితి కూడా లేకుండా అప్పట్లో నీలిమ అలా చేసింది. ఆ కోపం తనకు ఇప్పుడు ఉంది. అప్పుడు భాను బాధపడితే నీలిమ నవ్వింది. ఇప్పుడు నీలిమ బాధపడితే భాను నవ్వుకోవడం లేదు. కానీ మళ్ళీ నీలిమ అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తుందేమనే భయంతోనే భాను నీలిమ మీద కోపం పెంచుకుంటుంది. అందుకే నీలిమ గురించి ఎవరు పాజిటివ్గా మాట్లాడినా తనకి కోపం వస్తుంది. నిజమే పార్థు, కానీ నీలిమ మారిపోయింది అన్న నిజమైన భానుకు తెలియాలి కదా. అది మనం ఎలా చెప్పాలి? ఈ విషయంలో మనం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలన్నది నిర్ణయిస్తారు. ముఖ్యంగా ఈ విషయాన్ని అత్తయ్య గారు చెప్తానన్నారు కదా. భాను పూర్తిగా కోలుకుందని తెలిసాక తనకు అన్ని విషయాలు అత్తయ్య నచ్చ చెప్తారు. అప్పటి వరకు ఈ డిస్టర్బెన్స్లు తప్పవు. మనం కూడా భరిస్తూ ఉండాలి. కానీ భాను దగ్గర మాత్రం ఎవ్వరూ ఏ విషయాన్ని బయటపడకూడదు. మరీ ముఖ్యంగా నీలిమకి కార్తీక్కి పెళ్లి జరిగిందన్న సంగతి తనకి తెలిస్తే మాత్రం తన పరిస్థితి మరోలా మారిపోతుంది. తను మానసికంగా పూర్తిగా కోలుకునే వరకు ఈ నిజాన్ని అందరూ దాచాలి. తను నీలిమ మీద ఎంత కోపాన్ని చూపించినా మనందరం భరించాలి. ఇప్పుడు ఆ డిజైన్స్ చూసే మూడిపోయింది. ఒక వారం తర్వాత అన్ని చూద్దాం.
ఆ సత్య, నీ బట్టలేంటో చెప్పు, అవి కూడా సర్దేస్తాను. మరి ఎవరివి సర్దుతున్నావు? నావి. అదేంటమ్మా, నువ్వు కూడా అక్కడికి వస్తున్నావా? అదేంటి అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు? అందర్నీ రమ్మనే కదా పిలిచారు. నన్ను రావద్దని ప్రత్యేకించి ఏం చెప్పలేదుగా. వాళ్ళు రమ్మని పిలిచారు కానీ నువ్వు వస్తావంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంత ఆశ్చర్యం ఎందుకు? బాను నాకు తెలిసిన అమ్మాయే కదా. మరి నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అమ్మా, నువ్వెంత మారిపోయినా రాదంటే నీకు పడదు. తను అదే రూపంలో ఉంది కాబట్టి భాను అన్నా కూడా నీకు ఇష్టం ఉండదు అని నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ల వల్లే కదా నేను మావయ్యకి దగ్గర కాలేకపోయాను అనే బాధ నీ మనసులో ఉంది. నువ్వు బయటకు మామూలుగానే కనిపించొచ్చు, అందరితోనూ నవ్వుతూ ఉండొచ్చు, కానీ నన్ను చూసిన ప్రతిసారి నీకు రాధ మీద కోపం వస్తుంది. మేమందరం అక్కడ హ్యాపీగా ఉన్నాం. నువ్వు మాత్రం ఇలా ఒంటరిగా ఇక్కడ బాధపడుతూ ఉంటే మాకు బాధ అనిపిస్తుంది కదా. అందుకే నేను తీసుకెళ్దామని వచ్చాను. నేను ఇక్కడే ఉంటాను. అక్కడ మీరందరూ హ్యాపీగా ఉండండి. వెళ్ళండి ప్లీజ్.